మౌత్ మోషన్ వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అతని అక్కినేని అభినయాలు వీటి గురించి అంటే నాసిరవారి ఫేవరెట్ అనుకుంటాను. కొంచెం ఇలా అలా కాస్త ఆ ఎక్స్ప్రెషన్స్ నాసిరవారు చేస్తే బాగుంటుంది. సరే, ఓకే, ఇప్పుడు అభినయం జోలికి అనవసరం. సరే, ఫైనల్గా మరి నిన్న మరి ఆ కోర్టులో అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా నోరు పారేసుకున్న జోసెఫ్ ఎలియాస్ రావణ్, ఎవరైనా సరే మీకు నచ్చిన మతం గురించి మీరు మాట్లాడుకోండి. పక్క మతం గురించి దయచేసి కించపరచకండి. మీకు హిందూ మతం ఇష్టం లేదు, ఓకే, ఊరుకోండి. రావణ్ణి ఎందుకండి? పురాణ పురుషుడు రాముడు కొన్ని ఉత్తమ విలువలు కలిగిన పురుషోత్తముడిగా, ప్రజలకు ఒక ఆదర్శ వ్యక్తిగా, ఆదర్శ పరిపాలకుడిగా, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఎందరో ఉన్నారు. వారి మనోభావాల్ని కించపరచవలసిన అవసరం లేదు. సనాతనం అంటే దానికి ఒక విపరీతమైన అర్థం చెప్పి ఇలా మరి విచ్చలవిడిగా నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశభక్తి లేదు, ఐఆమ్ అండర్లైనింగ్, మీరు సరిగ్గానే విన్నారు అనే మాటలో అది మంచిది కాదు. రావణ్కైనా శ్రావణ్కైనా ఎవరికైనా కూడా అటువంటి మాటలు మంచివి కాదు. నిన్న శ్రావణ్ కుమార్ ప్రజల్లో నేను ఏనాడు అనని మాటలు అన్నట్టుగా 3 మేకులు 2 చెక్కలు దేవుడిగా జీసస్ క్రైస్ట్ని నేను అభివర్ణించినట్టుగా దుష్ప్రచారం అతను చేస్తున్నాడు. భగవంతుని సాక్షిగా నేను అటువంటి మాటలు మాట్లాడలేదు. నేను మాట్లాడింది నా వెన్నంటి వచ్చిన ఒక జన సైనికునికి నుదుటిపై మేకు, ఒక చెక్కకి మేకు పెట్టి నుదుటిపై దగ్గొడితే ఈ మేకులు కొట్టడం ఏంటి అని నేను మాట్లాడా. అది కూడా కత్తితో పడటం చూసాం, చాకుతో పడటం చూసాం. ఈ మేకుతో నవరగంత మీద కొట్టడం ఏంటి, ఈ మేకేంటి అని నేను ఆ ఇన్సిడెంట్ని నేను ప్రశ్నిస్తే దాన్ని దేవుడికి అన్వయించి మరి మాట్లాడారు. నేను సరే 2-3 సార్లు క్లారిఫై చేశా. కానీ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ ఇష్యూ గురించి రఘురామకృష్ణరాజు జీసస్ క్రైస్ట్ని అలా మేకుల దేవుడు, చెక్కల దేవుడు అని అనకుండా ఉండవలసింది అని చెప్పి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడటం చూసి, ఓహో, ఈ విషయం ప్రజలకి చేరలేదా అనే విషయాన్ని నేను పూర్తిగా క్లారిఫై చేయటానికే ఈ వీడియోని నేను టెలికాస్ట్ చేస్తున్నా. నాకు క్రైస్తవం అంటే గౌరవం, హిందూ మతం అంటే ప్రేమ, ఇస్లాం అంటే గౌరవం ఉన్నాయి.